హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షాప్ జుబ్బీ బ్లాగ్స్. ఈరోజైతే పూరి ఆలూ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ బాయిల్డ్ పొటాటోస్, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. ఇవి తప్ప ఏం అవసరం లేదు. ఫస్ట్ బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాం కదా, అవి రఫ్గా చాప్ చేసుకోవాలి. అంటే సన్నటి స్లైసెస్ చాప్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ వేసేసుకోవడమే. ఈ రెసిపీ అయితే మా హస్బెండ్ అయితే చేశారండి. ఆ రోజు హాలిడే అనుకుంటా, దేనికో హాలిడే వచ్చింది, నేను చేస్తా అన్నారు. సరే అని నేను షూట్ చేశాను అనమాట. ఆనియన్స్ హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి, ఫుల్ కుక్ అవసరం లేదు. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి ఆనియన్స్, ఎప్పుడు కూడా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. కాసేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత పొటాటోస్ ఒక 3 పొటాటోస్ అయితే తీసుకున్నాం కదండి. ఇది 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది ఈ కర్రీ అయితే. అందులో కొంచెం చూసారా, కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను వేసుకున్నారు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ పొటాటోస్ స్మాష్ చేసి వేసేసుకోవడమే. ఇందులో కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం లైట్గా వేస్తే చాలు. కారం, కొంచెం చాట్ మసాలా అయితే వేసారండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా కలిసేలా బాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని, చూసారు కదా ఎంత ఉన్నాయి వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం ఒక పొటాటో అయితే సరిగ్గా స్మాష్ అవ్వలేదని ఇంకొకసారి కొంచెం స్మాష్ చేసి పెట్టేసుకున్నారండి మూత. దాని తర్వాత ఒక కడాయి లాంటిది ఏదైనా తీసుకొని వెడల్పాటి గిన్నెలో 5 స్పూన్లు ఆటా వేసుకున్నారు, ఆశీర్వాద్ ఆటా. 4 స్పూన్స్ వచ్చేసి మైదా వేసుకున్నారనమాట. వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని చపాతీ పిండి కన్నా ఇంకా కొద్దిగా స్మూత్గా కలుపుకోవాలండి. పూరీకి ఎప్పుడైనా కానీ చపాతీ పిండిలా గట్టిగా అయితే కలుపుకోకూడదు. పూరీలు కొంచెం ఫ్లఫీగా రావాలి అంటే ఇంకా కొద్దిగా వాటర్ వేయాలి. అలా అని బాగా చేతికి అంటికిపోయినట్టు కాదు. కలిపేద్దాం. ఇదిగోండి, పక్కన పెట్టేసుకున్నారు కలిపేసుకొని. ఈలోపు కొంచెం ఇది మూత పెట్టుకున్నాం కదా పొటాటోస్ కర్రీ, దీన్ని కొంచెం దగ్గర అయిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కావాలంటే కొంతసేపు మూత పెట్టుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇంకా సింపుల్గా పొటాటో కర్రీ అయితే ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి పొటాటో కర్రీ చేసుకోవడానికి, ఈజీగా అయిపోతుంది. తర్వాత ఈ పూరీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని అయితే ఈ పూరీ పిండిని ఎంత బాగా కలిపితే, ఎంత బాగా ఇలాగా డవ్ని ప్రిపేర్ చేస్తే అంత బాగా పూరీస్ అయితే వస్తాయి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా బాగా కలపాలి. చిన్నదిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పూరీని అయితే మనం రోల్ చేసేసుకోవడమే. ఈలోపు నేను కడాయిలో ఆయిల్ అయితే వేసి హీటింగ్కి పెట్టేసామండి. ఇది కొంచెం మైదా కలిసింది కాబట్టి
ఎంత పెద్దదైనా మనం చేసుకోవచ్చు. అదే గోధుమ పిండి అనుకోండి, అందులో మామూలుగా ఎంత కావాలో అంతే చెయ్యాలి. ఇంకా ఎక్కువగా చేసామనుకోండి పాడైపోతుంది. ఇది మైదా కూడా కలిసింది కాబట్టి ఇలా రోల్ చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారే కదా, నేను సండే వన్స్ మైదా అనేది మేము యూజ్ చేస్తాం. మామూలు టైంలో మేము బయట కూడా తినమండి. ఎంతైనా ఇంట్లోనే ఏది ప్రిపేర్ చేసుకున్నా. సో ఇదిగోండి, పూరి అయితే ప్రిపేర్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి ఇంకా వస్తానండి. ఇవే కాకుండా వ్లాగ్స్ కూడా చేస్తాను నేను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని బట్టే నాకు ఒక బూస్ట్ అన్నమాట. మీరు నాకు బూస్టింగ్ పవర్ ఇస్తేనే నాకు వీడియోస్ చేయాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, పూరి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంతేనండి ఈ వీడియో. పూరి అండ్ ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసాం. సండే కదా, సండే రోజున పూరి ఆలూ కర్రీ సింపుల్గా చేసుకోవడం అయితే ఇలా చూపించానండి. ఫర్ మోర్ వీడియోస్ చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.